రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇచ్చేస్తున్నారు. వారి సాధారణ వేదిక మీద అవసరపడుతున్నాము. వారితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరిచంద్ర గారు ఇచ్చేస్తున్నారు. వారికి కూడా సాధారణంగా స్వాగతం పడుతున్నాము. పట్టి విక్రమార్క గారు రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వారితో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇచ్చేసారు. వారందరికీ కూడా లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడుతున్నాము. వారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. గత సంవత్సరం కూడా వారి అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. ఈ సంవత్సరం కూడా బట్టి విక్రమార్క గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతో ఇష్టంగా చేసుకునే మన బోనాల పండుగ భాగ్యనగరంలో అటు గోల్కొండలో మొదలయ్యి సికింద్రాబాద్ తర్వాత ఈరోజు లాల్ దర్వాజాలో సింహవాణి మహాకాళి తల్లి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున కూడా మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు పెద్దలు మనందరి మధ్యలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు గుడికి వచ్చి మన పాత నగరంకి వచ్చి గుడికి దర్శించుకోవడం జరిగింది. మరి వేదికపై ఉన్న చైర్మన్ మారుతి యాదవ్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్తుంది. దానికన్నా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా అమ్మవారి ఆశీస్సులతోని అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ కూడా అందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా పోలీస్ సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.